అనిత ఏం చేస్తున్నావు ఇప్పుడు? అవకాడో జ్యూస్ డాక్టర్ తినమన్నారు. డాక్టర్ తినమన్నాడా? ఇప్పుడు అవకాడో కటింగ్ అయితే అయిపోయింది. దాంట్లోకి ఏం వేస్తున్నావు కాంబినేషన్? అరటిపండు కూడా వేస్తారంట. మా పాప చూడండి ఏడా పెట్టుకున్నావు. ఏం చేస్తున్నావు పిచ్చి? ఇలా అరటిపండు కూడా కలిపి వేసేసుకుంటున్నాను అనమాట. ఎన్ని వేస్తున్నావు డ్రై ఫ్రూట్స్? మన ఇష్టం. నీ ఇష్టమా? మనకి ఇష్టం నన్ను వేసుకోవచ్చా? అట్లేం లేదు. ఒకటి ఇస్తే మేము కూడా నోట్లో వేసుకుంటాం. బాదం హీట్ కాదు, మన ఇష్టం. 2-3 వేసుకోవచ్చు. ఎక్కువ వస్తే నాకు ఇచ్చేసి ఒక డేట్. విషయం నేను చేసి మిల్క్ షేక్ లేకనే ఉన్నా కదా, కానీ ఇది చాలా ప్రోటీన్ ఉంటా బేబీకి. ప్రోటీన్ ఉండదు. ఇలా ఏమంటారు, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఉండొచ్చు. నార్మల్ బనానా తింటే 100 క్యాలరీస్ ఉంటాయి. ఈ అవకాడో తింటే 230-250 క్యాలరీస్ ఉంటాయి అంతే. ఇది షుగర్ వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు. ఓకే, 2 స్పూన్లు 2-3 స్పూన్లు వేసేసి కొన్ని పాలు, కొన్ని గ్లాస్, మళ్ళీ తర్వాతకి వేయచ్చు. ఫస్ట్ మిక్సీ అయితే 250 ml ఫస్ట్ అయితే ఒక 100 పాలన్నీ పోసి. అమ్మా ఇప్పుడే పాలు కూడా అన్నీ పోసింది. కొన్ని కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటుంది. ఆవిడకి మూత వెళ్తలేదు. తీ రావట్లేదు. మగవాళ్ళు లేకుండా మేము పొడిసేస్తా ఉంటారు. మూతలు కూడా వీధంక రాదు. చూడు, సింగిల్ లెఫ్ట్ హ్యాండ్తో తీసాను. ఎట్లా తయారు చూడండి, పిచ్చి పిల్లలకే అంతా పోవచ్చు. అదంతా నురుగు వచ్చింది. నేను మొత్తం నురుగు వచ్చింది. మా వంశీ పాప అయితే తాగుతుంది. ఎలా ఉంది? నువ్వు తాగు. బాగుంది. జ్యూస్ అయితే బాగా వచ్చిందంట. మనం కూడా ఒక టేస్ట్ చూద్దాం ఒకసారి. నైస్, బాగుంది. ఎప్పుడు తాలే ఒక కొత్త ఫ్లేవర్ అనమాట, డిఫరెంట్. అంటే థిక్ షేక్ లేకనే ఉంది సిమిలర్గా, కాకపోతే ఆల్మోస్ట్ థిక్ షేక్ లేకనే ఉంది. నేను చేసుకుంటా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి చేసుకుంటాం కదా, సో డ్రై ఫ్రూట్స్ చేసుకునే థిక్ షేక్ లేకనే ఉందన్నమాట. టేస్ట్ కూడా అట్లే ఉంది, ఎందుకంటే సేమ్ అరటిపండు వేసి పాలు పోసి అందులో కూడా షుగర్ వేసుకొని చేస్తాను అన్నమాట. నేను మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బెన్స్ చేయడం. మాట్లాడిగా బాగుందని చెప్పు. మీరు కూడా హెల్తీగా చేసుకోండి, తక్కువలో అయిపోతుంది, బాగుంటుంది. ఇదే బయట తాగితే ఒక్కొక్కటి 100 రూపీస్ ఉంటుంది. మనకు ఒక అరటిపండు ఒక 4-5 డ్రై అది తెలిసి అవకాడో వచ్చి 50 రూపీస్కి వచ్చింది. ఒక 100 రూపీస్లో మనకు 2 గ్లాసులు వచ్చేసి 100 అవకాడో. నాతో పొద్దుగా మార్కెట్లో ఏం చెప్పి 80 రూపాయలు అయితే 50 రూపాయలకి ఇచ్చిరా అని అన్నావు. అబద్ధాలు చెప్పినాను. నేను తిరుగుతానే అబద్ధాలు చెప్తున్నాను అనమాట. ఇట్లా చూసిరా ఫ్రెండ్స్, పొద్దుగా నేను ఫ్రూట్స్కి ఎంత అయిందని అడిగితే అవకాడో 80 రూపాయలు చెప్పారు, కానీ నాకు 50 రూపాయలకే చెప్పారు. నేను బార్గెనింగ్ చేసిన, అడుక్కున్నా, అడక తిన్నా అని చెప్పింది. ఈ అడక తినే మొక్కంది ఇప్పుడు 100 రూపాయలు అని చెప్తుంది. చూసినరా, ఇట్లా మోసం చేస్తారు పిల్లలు, నమ్మొద్దు అసలు పిల్లలు. చూడు, ఇడు కూడా తిడుతుండు. చెప్పురా, తిట్టురా. సో ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్ బాయ్.